వెల్కమ్ టు శశికళ టీవీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఒక 2 days నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదా, అంతే సారీ. కొంచెం బిజీగా ఉన్నాను, అంటే హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది. సో చిన్న స్కానింగ్స్, బ్లడ్ టెస్ట్ అవి ఇవి ఉంటే కొంచెం బిజీగా ఉన్నా 2 days. ఇంకా రేపటి నుంచి మాత్రం వ్లాగ్స్ కంటిన్యూస్గా చేస్తాను. అండ్ దీని తర్వాత నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో మరి మా ఇల్లు కూడా చూపించమని అడుగుతున్నారు. సో రేపటి వీడియోలో నేను ఆ ఇల్లు కూడా చూపిస్తాను. ఆ ఇల్లు పెద్ద ఇల్లేం కాదు, చిన్న 3 bedroom ఫ్లాటే. బట్ స్టిల్ అది చాలా స్పెషల్ మాకు. అది ఎందుకు అనేది రేపటి వ్లాగ్లో చెప్తాను. సో మరి ఈ రోజు అయితే టైటిల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నా శారీ కలెక్షన్ చూపిస్తాను. నా శారీ కలెక్షన్ అంటే మొత్తం కలెక్షన్ అంతా ఏం చూపించట్లేదు, జస్ట్ నా పెళ్లి శారీస్ వరకు చూపిస్తున్నాను అనమాట ఇవాళ. కుదిరితే, ఎందుకంటే ఇక్కడ కొన్ని శారీస్ ఉన్నాయి, అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని శారీస్ ఉన్నాయి, ఇట్లా అక్కడిక్కడ శారీస్ ఉన్నాయి. సో కుదిరితే ఆ శారీస్ కూడా చేస్తాను. ఇవాళ అయితే ఓన్లీ పెళ్లి శారీస్ వరకు చూపిద్దామని చూపిస్తున్నాను. సో ఫస్ట్, సో ఇవన్నీ ఏంటంటే ఎంగేజ్మెంట్వి, పెళ్ళి, అలానే నోములు, పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఇలా పెళ్లికి సంబంధించిన శారీస్ అన్ని చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ అనమాట. సో దీనికి చూసారా ఇలా వచ్చింది, సింపుల్గా ఉందన్నమాట. వర్క్ ఏం హెవీగా లేకుండా జస్ట్ సింపుల్గా అలా కుట్టించారు. ఎందుకంటే బ్లౌజ్కి హెవీగా ఉంది వర్క్. సో అందుకని చెప్పేసి ఒకసారి మీకు పళ్ళు కూడా చూపిస్తాను. సో ఇది పళ్ళు. సో పళ్ళు ఇలా వచ్చింది. చెప్పాను కదా, దీనికి ఏమీ హెవీగా వర్క్ ఏమీ లేదు, జస్ట్ ఈ సీక్వెన్స్ లాగా ఇలా పెట్టేసాం అనమాట. కుట్టించారు మా మదరే. సో మా మదరే మాకు అన్ని డిజైన్ చేస్తారు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. సో బ్లౌజ్ వర్క్ ఇలా వచ్చింది. అండ్ ఈ గ్రీన్ కలర్ చాలా బాగుంటుందండి, కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో నా పిక్చర్స్ అన్నీ నేను డెఫినెట్గా నా పెళ్ళి ఫొటోస్ పెడతాను కదా, అప్పుడు డెఫినెట్గా నేను మీకు పెడతాను. సో అండ్ శారీ ప్రైసెస్ కూడా నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. శారీ ప్రైసెస్ 18,000 నుంచి 25,000, 30,000 వరకు ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా నాకు ప్రైసెస్ గుర్తులేవు. అండ్ వర్క్కి ఎక్స్ట్రా అనమాట. ఇది నా పెళ్ళి మెయిన్ శారీ, మంచి పింక్ కలర్ చూసారా, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. అండ్ దీని పళ్ళు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. సో పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ కూడా నాకు చాలా ఇష్టం. సో ఇది చూసారా, ఈ ఎల్లో కలర్ అనమాట. ఎల్లో అంటే ఇది మస్టర్డ్ కలర్లో వచ్చిందండి. ఎల్లో అంటే మనకి రెగ్యులర్ ఎల్లో కలర్ కాదు, మస్టర్డ్ కలర్లో వచ్చింది. చాలా బాగుంటుంది. అండ్ ఈ పింక్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో దీనికి కూడా నేనేం వర్క్ చేయించుకోలేదు, జస్ట్ బ్లౌజ్కి మాత్రం ఇలా వర్క్ చేయించుకున్నాను అనమాట. సో చూసారా, సో ఇలా పింక్ అండ్ ఎల్లోలో వర్క్ చేయించుకున్నాను. అండ్ ఫ్రంట్ ఓన్లీ ఇక్కడ మనకి నెక్ కనిపించే పార్ట్ వరకు వర్క్ చేయించుకున్నాను. సో ఇదంతా మగ్గం వర్క్ చేయించుకున్నాను. సో ఇది నా పెళ్ళిది మెయిన్ శారీ అనమాట. ముందు మనం ఫస్ట్ శారీ కట్టుకుంటాం కదా, వైట్ శారీ కట్టుకునే ముందు ఆ శారీ, అండ్ దాని తర్వాత నా వైట్ శారీ. నా వైట్ శారీ కొంచెం ఇది రోలింగ్ చేయించలేదు. సో ఇది ఉప్పాడ పట్టు శారీ అనమాట. ఈ ఉప్పాడ పట్టు శారీకి ఇలా డిజైన్ చేశాం, ఇలా బార్డర్స్ చేశారు. సో మా మదరే డిజైన్ చేశారు. సో మా మదర్ ఏంటంటే, చాలా మంది అడిగారు, లాస్ట్ టైం నేను గ్రీన్ శారీ కట్టుకున్నాను కదా, అప్పుడు కొంతమందికి చెప్పాను మా మదరే నాకు అన్ని డిజైన్ చేస్తారని చెప్పేసి. సో ఇది కూడా మా మదరే డిజైన్ చేశారు. సో ఇట్లా వచ్చింది ఇది వర్క్, కనిపిస్తుందా?
అండ్ దీని పళ్ళు చూపిస్తాను నేను మీకు. సో దీని పళ్ళు ఇలా వచ్చింది అనమాట. సో ఇది కూడా బార్డర్ లాగా ఇచ్చేసారు, ఇట్లా అంతా బార్డర్, హెవీ బార్డర్, చాలా బాగుంటుంది, కట్టుకుంటే చాలా రిచ్గా ఉంటుంది. సో నా దాంట్లో వైట్ శారీ నేను ఫొటోస్ పెడతాను, ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సో బ్లౌజ్ రెడ్ కలర్ దానికి మ్యాచింగ్, అండ్ ఇదంతా మగ్గం వర్క్, బ్యాక్ సైడ్ అంతా మగ్గం వర్క్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్కి ఇలా వర్క్. ఇది ఫ్రంట్ ఇలా వచ్చింది. అండ్ ఈ శారీ నాకు చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ శారీ చూపిస్తాను, అన్నీ ఎలా పడితే అలా పడేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ నేను మీకు మొన్న కట్టుకున్నాను కదా, ఇది అత్తయ్య అంటే పెళ్ళయ్యాక వ్రతం ఉంటుంది కదా, ఆ వ్రతం టైంలో కట్టుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ పిక్ పెట్టాల్సిన అవసరం లేదేమో, ఇది ఆల్రెడీ చూసారు, మొన్న కట్టుకున్నాను కదా. ఇది బాటిల్ గ్రీన్ కలర్. సో బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇక్కడ చిన్న మ్యాంగోస్ లాగా వర్క్ చేయించారు, ఇది కూడా మగ్గం వర్క్ అనమాట, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇదేంటంటే చాలా మీకు హెవీగా ఉండదు చూడటానికి, బట్ చాలా క్లాస్గా ఉంటుంది. కలర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, రిచ్ లుక్ వస్తుంది. ఇది ప్యూర్ పట్టు అనమాట శారీ. ప్యూర్ పట్టు శారీకి ఇలా 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 వర్క్ చేయించాను. అండ్ దాని తర్వాత దాని బ్లౌజ్ ఇలా వచ్చింది. సో బ్యాక్ సైడ్ అంతా వర్క్ అండ్ హ్యాండ్స్కి కూడా వర్క్, చూసారా కనిపిస్తుందా? అండ్ ఫ్రంట్ వచ్చేసి ఎప్పుడు ఓన్లీ వన్ సైడ్ ఇక్కడ మనకు కనిపించే వరకు వర్క్ వస్తుంది అనమాట. అండ్ ఇది మొన్న వేసుకున్నాను కదా, ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలో చూడొచ్చు. అర్షి బర్త్డే రోజు వేసుకున్నాను కదా, ఆ శారీ అనమాట. అండ్ దీని పళ్ళు చూపించలేదు కదా, మర్చిపోయాను. ఒకసారి దీని పళ్ళు ఎలా వచ్చిందో నేను ఒకసారి చూపిస్తాను ఇప్పుడు. సో పళ్ళు కూడా సేమ్ ఏనండి, ఇలానే మొత్తం మ్యాంగోస్ వచ్చింది ఆల్ ఓవర్. అండ్ చాలా బాగుంటుంది ఇది కూడా. కలర్ చాలా చాలా కాంబినేషన్, ఇది చాలా మంచి కలర్, బాటిల్ గ్రీన్. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నాను, అది వ్రతానికి అమ్మ వాళ్ళు పెట్టిన శారీ అనమాట. అది అర్షి బర్త్డే రోజు కట్టుకుని ఇప్పుడు బాటిల్ గ్రీన్ది చూపించాను కదా, అది అమ్మ వాళ్ళు పెట్టింది. అండ్ అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ ఇప్పుడు చూపిస్తున్నా అనమాట. సో ఈ శారీ, సో చూసారా, ఇది కలర్ ఇదేంటి 2 షేడ్స్ వస్తుంది. మీకు కెమెరాలో అంతగా కనిపిస్తుందో లేదో, ఇది పర్పుల్ కలర్ అండ్ అలానే గ్రీన్ మిక్స్ అనమాట. బట్ పర్పుల్ బాగా హైలైట్ అవుతుంది, చాలా బాగుంటుంది ఈ శారీ, చాలా రిచ్గా ఉంటుంది. సో మాది 2014లో మ్యారేజ్ అయిందని చెప్పాను కదా, ఆ టైంలో ఇవి చాలా అప్పుడెప్పుడే వస్తున్నాయి అనమాట. చాలా మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. అంటే నేను ఇది కళానికేతన్లో తీసుకున్నాను. ఇది ప్రైస్ అరౌండ్ 23,000 అలా ఉంది శారీ ప్రైస్. బట్ చాలా బాగుంటుంది, చాలా క్లాస్గా ఉంటుంది వేసుకుంటే కూడా. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను. సో బ్లౌజ్ ఫ్రంట్ ఇక్కడ వరకు కనిపించే పార్ట్ వరకు, అండ్ అలానే మీకు బ్యాక్ ఇలా వచ్చింది అనమాట. సో బ్యాక్ అంతా నెక్ డిజైన్ అండ్ హ్యాండ్స్ స్లీవ్స్కి మొత్తం వర్క్ వచ్చేసింది. సో మరి నెక్స్ట్ కూడా ఆరెంజ్ కలర్. సో ఇది అసలు ఇదైతే ఎంత హెవీ వెయిట్ ఉంటుందంటే చాలా వెయిట్ ఉంటుంది. యాక్చువల్లీ నాకు ఈ శారీ గురించి చెప్పాలంటే ఇది నా శారీ కాదు, బట్ అనుకోకుండా నా శారీ అయింది. చెప్పాను కదా మా మదర్ డిజైన్ చేస్తారు అని. తెలిసిన వాళ్ళు ఏంటంటే శారీ మాకు ఇది ఇచ్చి డిజైన్ చేయమని ఇచ్చారు. సో వాళ్ళు కొంచెం లైట్ వర్క్ చేయమంటే వర్కర్ ఏం చేశారంటే ఇది మగ్గ వర్క్స్ చేసే ఆయన
కొంచెం హెవీగా వర్క్ చేసేసారు దీనికి. సో వాళ్ళకి ఎంత హెవీ వర్క్ వద్దు అని అనుకున్నారు. సో అందుకని ఏం చేశారు, మా మదర్ నాకని కొన్న శారీ, అది చాలా అంటే చాలా బాగుంటుంది. పీకాక్ గ్రీన్ అంటారు కదా, పీకాక్ బ్లూ, ఆ కలర్ అనమాట. చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది పట్టు శారీ. దాని మీద వర్క్ చేయించింది ఇస్తే వాళ్ళు అసలు హ్యాపీగా ఫీల్ అయిపోయారు. మా శారీ కంటే కూడా మీ శారీ బాగుంది, ఇది మేము హ్యాపీ అని చెప్పి అది తీసుకొని వెళ్ళిపోయారు. యాక్చువల్లీ అది నా శారీ అటు వెళ్ళిపోయింది. బట్ హెవీ వర్క్ వచ్చేసరికి వాళ్ళకు అంటే ఎక్కువ, దీని మీద ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా, వాళ్ళకి అంత వర్క్ వద్దనుకున్నారు. సో అందుకని ఇది నాకు వచ్చేసింది అనమాట శారీ. నాకు యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ ఇప్పటికీ నాకు నచ్చలేదు అంటుంటాను, బట్ కట్టుకుంటే బాగుంటుంది. అండ్ చాలా హెవీ వర్క్, మీకు అసలు కనిపిస్తుందో లేదో, మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం వర్కే అనమాట. దీనికి ఎంత హెవీ వర్క్ అంటే మొత్తం శారీ అంతా ఇలానే వర్క్, ఎక్కడ అసలు గ్యాప్ అనేది ఉండదు, మగ్గం వర్క్. సో ఈ వర్కే చాలా కాస్ట్ అవుతుంది. సో అందుకే వాళ్ళు ఇంత హెవీ వర్క్ వద్దు అనుకున్నారు. బట్ అనుకోకుండా ఈ శారీ కంటే ఆ శారీయే బాగుంది, ఎందుకంటే కలర్ కాంబినేషన్ వల్ల. అండ్ ఫైనల్గా ఇది ఏంటంటే ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఇది కూడా బాగుంది చాలా. సో నా శారీ నేను వాళ్ళకి ఇచ్చేసాను అనమాట, నేను వర్క్ చేయించుకున్నది. ఈ శారీ నేను అటు పెట్టేసుకున్నాను ఫైనల్లీ. బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ కింద బార్డర్ ఇలా గ్రీన్ కలర్, ఇది కూడా వాళ్ళు కంచిలో కొనుక్కొచ్చుకున్నారండి, కంచి పట్టు శారీ. చాలా అంటే చాలా మంచి శారీ. కాకపోతే కలర్ కాంబినేషన్ కొంచెం ఇదిగా అనిపించింది, ఆరెంజ్ కొంచెం తేలిపోతుంది కదా పట్టు శారీస్ అన్నప్పుడు. కొంచెం నా శారీ ఈ కలర్లో ఉంటుంది, నేను వాళ్ళకి ఇచ్చిన శారీ ఈ కలర్లో ఉంటుంది. సో రెండు సేమ్ ప్రైసే, బట్ అది బాగుంటుంది అనిపించింది, వాళ్ళకి ఇచ్చారు. సో ఇక హెవీగా వర్క్ వచ్చేసరికి నేను బ్లౌజ్ సింపుల్గా జస్ట్ పైపింగ్ చేసుకొని ఇట్లా ఏం చూపించడానికి ఏం లేదు, ప్లెయిన్ బ్లౌజే అనమాట. దానిలో ఇచ్చిందే పైపింగ్ చేసేసుకొని ఇలా చేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ శారీకి చాలా హెవీ వర్క్ వచ్చింది, ఇంకా బ్లౌజ్ కూడా చేస్తే అంత బాగోదు కదా. అందుకని నేను లైట్గా వర్క్ అదే లైక్ పైపింగ్ లాగా చేసుకొని అలా ఉంచేసాను అనమాట. సో నెక్స్ట్ శారీ నా ఫేవరెట్ శారీ చూపిస్తున్నాను. ఇది నా ఫేవరెట్ శారీ, ఇప్పుడు చూపించే శారీ. చూసారా? సో ఈ కలర్ ప్యారెట్ గ్రీన్ అండ్ అలానే పింక్ కాంబినేషన్లో వస్తుంది. ఇది ఓల్డ్ కాంబినేషనే, బట్ చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని కూడా చెప్పచ్చు, కానీ చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే శారీ. నేను ఇది పెళ్లి ఫొటోస్ పెడతాను కదా, అప్పుడు చూద్దురు కానీ ఎంత బాగుంటుందో. ఆ వైట్ శారీ ఒకటి, ఇదొకటి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీని పళ్ళు ఇలా వస్తుంది అనమాట. సో చూసారా, ఇలా వస్తుంది. ఇది బార్డర్ చూసారా, ఈ బార్డర్ అండ్ ఇక్కడ కూడా చిన్న బార్డర్స్, ఇవన్నీ కూడా. సో ఈ శారీ ఏంటంటే మీకు చూస్తే కాదు, అసలు ఇది నేను వెళ్ళేలోపు ఒక వ్లాగ్లో ఏదైనా వేసుకుంటాను, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీని బ్లౌజ్ ఇదిగోండి, బ్లౌజ్ ఇలా, దీనికి ఈ శారీకి బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు. సో వెనకాలంతా ఇట్లా వర్క్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ ఇవి బుట్ట చేతులు కుట్టించుకున్నాను అనమాట, ఇలా కుందన్స్ అట్లా వర్క్ చూసారా. అండ్ దీనికి ముందు ఇక్కడ ఇది బ్లౌజ్కి ఈ వర్క్ వచ్చింది. సో ఈ పింక్ కలర్ బ్లౌజ్ వేసుకొని ఇది నేను ఎంగేజ్మెంట్కి కట్టుకున్నాను. నా ఎంగేజ్మెంట్కి శారీ అయితే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇది నేను మీకు చూపిస్తాను, పెళ్ళి ఫొటోస్ పెట్టినప్పుడు ఇవన్నీ చూడొచ్చు. ఈ శారీస్ అన్నీ కూడా ఇవి జస్ట్ ఓన్లీ పెళ్లి శారీస్ మాత్రమే, అంటే ఆ టైంలో తీసుకున్న శారీస్ అన్నీ చూపిస్తున్నాను అండి, పట్టు శారీస్ మాత్రమే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్
పింక్ కలర్. సో ఈ శారీ, సో ఇది కూడా పట్టు శారీ. ఈ శారీ మొత్తం ఇలానే వస్తుంది, బట్ ఇది కూడా కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీనికి పళ్ళు ఇలా వస్తుంది అనమాట. సో పళ్ళు కూడా 4 sides ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే. సో బ్లౌజ్ కూడా వెనక్కి ఇలా వస్తుంది. సో బ్లౌజ్ కి వెనక డిజైన్ ఇలా వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ ఇదే ఫ్లవర్స్ తో వర్క్ వస్తుంది, చాలా బాగుంటుంది ఇది కూడా శారీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇది నెమల్ పింఛన్ కలర్, బ్లూ కలర్. నేను కట్టుకున్న కలర్ కి కొంచెం దగ్గరగా ఉంది కదా. యా, ఇది చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా శారీ మొత్తం ఇలా వర్క్ వస్తుంది అనమాట. శారీ మొత్తం ఇలా వర్క్ వస్తుంది, ఇదే స్టైల్లో ఉంటుంది శారీ మొత్తం కూడా. ఇది కూడా మొత్తం మగ్గం వర్కే. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది శారీ మధ్యలో మనకి పైన అవసరం లేదు కాబట్టి ఓన్లీ ఇక్కడ వరకు వస్తుంది. అండ్ అలానే పళ్ళుకి అండ్ దాని చుట్టూ అంతానేమో శారీ మొత్తం వస్తుంది ఇట్లా పైనుంచి మొత్తం ఇలా వర్క్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లానే వర్క్ వస్తుంది. మీకు చాలా రిచ్గా ఉంటుంది, ఇది కూడా చాలా బాగుంటుంది శారీ. కలర్ బాగుంటుంది చాలా. అండ్ దీనికి బ్లౌజ్కి ఇలా వర్క్ వచ్చింది అనమాట. బ్లౌజ్కి ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే, ఎందుకంటే వెనక కానీ ముందు కానీ ఏం వర్క్ లేదు. ఎందుకంటే శారీ మొత్తం హెవీగా, ఆల్రెడీ శారీ హెవీగా వచ్చింది కాబట్టి బ్లౌజ్ సింపుల్గా ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే వర్క్ చేయించాను అనమాట. ఇది ఆల్రెడీ హెవీగా వర్క్ వచ్చింది కదా. సో చూసారా ఎంత హెవీగా ఉంది. అండ్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను పిచ్చిగా వేసుకుంటున్నాను, బట్ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. సో అవన్నమాట. యాక్చువల్లీ ఇంకా శారీస్ ఉన్నాయి, బట్ ఇక్కడ లేవు. కొన్ని అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, కుదిరితే అవి కూడా చూపిస్తాను. ఈ షిఫాన్ శారీస్ అవి కూడా ఉన్నాయి, అవి ఇంకా కుదిరితే వేరే వ్లాగ్లో చేస్తాను. ఎందుకంటే ఒక్కటే వీడియో అంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది కదా. సో అందుకని ఇవాళ ఇవి వరకు చూశాను. సో రేపటి వీడియోలో ఇప్పుడు నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు బయలుదేరి స్టార్ట్ అయిపోవాలి. సో అక్కడికి వెళ్ళి ఆ హౌస్ చూపిస్తాను. నేను మీకు చెప్పాను కదా, అది జస్ట్ 3 bedroom ఫ్లాటే, బట్ అది మాకు చాలా స్పెషల్. ఎందుకు అంత స్పెషల్ అనేది రేపటి వ్లాగ్లో నేను మీకు చెప్తాను. అండ్ అలానే అది ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.